హాయ్ చక్రి, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ సార్. వెరీ గుడ్. ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నావు జిఎస్ఎస్ ప్రోగ్రాంలో? మొత్తం అన్ని శ్లోకాలు నేర్చుకున్నాను. ఎన్ని మొత్తం 18 నేర్చేసుకున్నావా? ఎస్ సార్. 18. ఓకే, రైట్. ఇంట్రడ్యూస్ చేసుకో ఫస్ట్. నా పేరు పి చక్రధర్ రెడ్డి. నేను 9వ క్లాస్ నారాయణ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మగారి పేరు బి శైలజారెడ్డి, మాతృదేవోభవ. మా నాన్నగారి పేరు బి రంగారెడ్డి, పితృదేవోభవ. మా గురి గారి పేరు జ్యోత్స్నా మ్యామ్, ఆచార్య దేవోభవ. సరే, వెరీ గుడ్. ఫస్ట్ శ్లోకం సీదంతి మమగాత్రాన్ని చెప్పేసి. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశిష్యతి వేపతుష్ట శరీరే మే హర్షశ్చ జాయతే. ఎవరిది వాచ్యది? ఎవరు చెప్పారు ఈ శ్లోకాన్ని? అర్జునుడు చెప్పారు. ఏం మీనింగ్? ఏంటి శ్లోకం మీనింగ్? నేను యుద్ధం ముందు అందరినీ చూసినప్పుడు నేను ఎందుకో దిగజారిపోతున్నాను. వాళ్ళ ఫ్యామిలీ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడు, పర్లేదు. ఇంగ్లీష్ తెలుగు నీకేం అర్థమైందో ఆ శ్లోకం నుంచి చెప్పు. నా యొక్క ఎనర్జీని మొత్తం అవయవాలన్నీ కోల్పోతున్నట్టుంది, నోరెండిపోతుంది. ఎండిపోతుంది, నా బాడీ షేక్ అయిపోతుంది, ఇంకా కింద పడిపోతుంది అనేసి రోమాలు నిక్కబొడుస్తున్నాయి అని చెప్పి ఇది అవుతాడు. ఎందుకు ఇట్లా జరిగి ఉంటది అర్జునుడికి? అంటే వాళ్ళు తన కుటుంబ సభ్యులు అలా అంటే లైక్ చనిపోవడం చూసి తను లోపల సరిపోలేదు కదా, యుద్ధం మొదలెట్టినప్పుడే జరిగింది ఇది. ఏ లేయర్ లో ప్రాబ్లం వస్తే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడ ఇష్యూ? బేసికల్ ఏ లేయర్ హిట్ అయింది? మైండ్ లేయర్ హిట్ అయితే ఇమ్మీడియట్ గా ఇంటెలిజెన్స్ దెబ్బతింది. అమ్మో ఏం జరుగుతుంది ఇప్పుడు? యుద్ధానికి వచ్చినప్పుడు తెలుసు కదా తనకి, తన వాళ్ళని చంపడానికి వచ్చానని. అయితే డిస్టర్బ్ అయిపోయాడు. ఓకేనా? డిస్టర్బ్ అయ్యాడు. ఓకే. యుద్ధం స్టార్ట్ కుతస్త్వ కశ్మ శ్లోకం చెప్పి. కశ్మలమిదం విషమేతముపస్థితం అనార్యజష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఏంటి శ్లోక స్పెషల్ ఏంటిది? ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మొదటి శ్లోకం. రెండో అధ్యాయంలో రెండో శ్లోకం. బట్ భగవానుడు చెప్పినటువంటిది మొదటి శ్లోకం. మనం భగవాను వాచి అని అంటాం. శ్రీకృష్ణుడు రాడు ఇంకా భగవానుడు అంటే భగవాను వాచి అంతే. ఓకే, దీని మీనింగ్ ఏంటి? విషమే ఉపస్థితం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ భగవానుడు అంటున్నాడు అర్జునుడితో, అర్జున ఇది ఇంత క్రిటికల్ మూమెంట్ లో నువ్వు ఎందుకు ఇంత వీక్? ఇంత క్రిటికల్ మూమెంట్ లో ఇట్లా వీక్ అయిపోవటం ఏంటి? క్రిటికల్ మూమెంట్ లో ఇంకా బాగా ఎలర్ట్గా ఉండాలి కదా ఎవరైనా, అంతే కదా? రైట్. క్లైబ్యం నైతత్వయుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అంటే ఏం చెప్తున్నారు? క్లైబ్యం అంటే ఏంటి? వీక్నెస్. అంటే క్లైబ్యం అంటే ఇన్కాంపిటెన్స్, చేతకాని వాడా అని. ఇంత చేతకాని వాళ్ళ అయిపోయావంటే అర్జున. క్షుద్రం హృదయ దౌర్బల్యం, మైండ్ వీక్నెస్ ఏంటి? త్యక్తోత్తిష్ట, వదిలేసి నువ్వు ఫస్ట్ నిలబడు, గెటప్ అనేస్తారు. ఓకేనా? మోటివేషన్ ఇస్తూ దాన్ని ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరసస్తు సః. ఏం మీనింగ్ ఏంటి? మన సెన్సెస్ ఫస్ట్ మన బాడీ, దాని తర్వాత బాడీ పైన సెన్సెస్ పైన మన మైండ్ ఉండాలి, మైండ్ పైన ఇంటెలెక్ట్, పైన సెల్ఫ్. మనము ఫస్ట్ సెన్సెస్ పైన, మన బాడీ కంటే మన సెన్సెస్ పైన మనం ఎక్కువ కాన్సెంట్రేట్ అంటే సుపీరియర్ ఉండాలి. ఓకే, పైన ఇంటెలెక్ట్, మనం ఫస్ట్ ఇంటెలెక్ట్ తో మనము సెల్ఫ్ అంటే మన గురించి ఏమన్నా చేయాలంటే మన ఇంటెలెక్ట్ తో ఆలోచించి, వివేకంతో ఆలోచించి ఏ పనైనా సరే చేయాలి. ఓకేనా? ఏవం బుద్ధే బాస్ గా ఉండాలి, అంటే పెద్దగా కంటే. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానం ఆత్మనాం
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఉమ్, దీంట్లో ఏం చెప్తారంటే మన ఇంటలెక్ట్ వాడి మనకి డిజైర్స్ రాకుండా వెరీ వాటిని గుడ్. దూరం జాగ్రత్తగా ఉండాలి. పెట్టి ఉండాలి. ఎందుకంటే డిజైర్ వచ్చేసిందంటే ఏదో ఆశపడ్డామంటే మొత్తం నీ యొక్క లక్ష్యం దెబ్బతినిపోతుంది. ఆ చిన్న చిన్న డిజైర్స్ వల్ల నీ యొక్క పెద్ద గోల్ దెబ్బతినిపోతావు అర్జున. కాబట్టి కామరూపం దురాసదం, అర్థమైందా? సో దానిని నువ్వు నియంత్రించుకోవాలి. ఓకే, అది ఎలా కుదురుతుంది? బుద్ధితో నువ్వు నియంత్రించుకోవాలి. మనసును నియంత్రించుకుంటే నీకు ఆటోమేటిక్గా డిజైర్స్ తగ్గిపోతాయి. ఉద్ధరేదాత్మ. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. వన్ షుడ్ ఎలివేట్. మనము వన్ ఒకడు మనము ఫస్ట్ మన ఎలివేట్ అవ్వాలి. ఒక మైండ్ యూజ్ చేసి మన మైండ్ యూజ్ చేసి ఇంటలెక్ట్ అవన్నీ వాడి ఫస్ట్ మనం ఎలివేట్ అవ్వాలి. వేరే వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు. వేరే వాళ్ళకి సంబంధం లేదు ఇక్కడ. మనం ఎంతసేపు మనం ఎలివేట్ అవ్వాలి. ఆ ఎలివేట్ అయ్యే క్రమంలో మన యొక్క మనసుని బుద్ధిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే మనసే మనకి మంచి ఫ్రెండ్. అలాగే అదొక వరస్ట్ ఎనిమి కూడా. అది చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, మనసు చెప్పినట్టు నువ్వు విన్నావంటే నువ్వు దెబ్బతింటిపోతావు. నువ్వు చెప్పినట్టు నీ మనసు కూడా వింటోంది అంటే నువ్వు గొప్పడు అయిపోతావు. అర్థమైందా? కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మా తే సంగోస్త్వ కర్మణి. మనము మన డ్యూటీని కరెక్ట్ గా పర్ఫామ్ చేసి రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఒకవేళ లాస్ట్ కి వచ్చామనుకో, అప్పుడు లాస్ట్ కి నువ్వు ఒక్కడే కారణం అని అనుకోకూడదు. అలాగని చేయకుండా ఉండకూడదు. రిజల్ట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అలానని ప్రయత్నం కూడా చేయకుండా ఉండకూడదు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభో జయాజయో తత యుద్ధాయ యుధ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. మనము బాగా గెయిన్స్ అంటే లాభాలు, లాస్, విక్టరీ, లాభం, గెలవడము, ఓడిపోవడము అన్ని ఒకటేలాగా చూడాలి. చూసి మన పని మీదే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి. తతో యుద్ధాయ అంటే నీ పని అక్కడంటే యుద్ధం చేసేసుకుంటూ వెళ్ళిపో అంటున్నాడు. ఆయన క్షత్రియుడు కాబట్టి యుద్ధంలో ఉన్నాడు కాబట్టి. ఓకే, అలా నువ్వు యొక్క కర్మ చేయటం వల్ల నీకు పాపం అనేది అంటదు. నువ్వు నీ యొక్క ఉద్యోగంగా చేస్తున్నావు దాన్ని. అర్థమైందా? పాపం కూడా తగలచ్చు. యజ్ఞదాన తపకర్మ అత్యజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన పావనాని మనీషిణం. ఏంటి? సాక్రిఫైస్, చారిటీ, ఆస్టారిటీ. ఈ మూడు మనము అంటే వదిలేసుకోకూడదు. ఇవన్నీ చేస్తూ ఉంటే మనం మన జీవితంలో ఒక గొప్ప స్థాయికి మనం ప్యూరిఫై అవుతా ఉంటాం. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. వెరీ గుడ్. ఏంటి మీనింగ్ ఏమైనా గుర్తుందా? అంటే దీంట్లో భగవానుడు ఏమంటున్నాడంటే, ధర్మం ఎప్పుడైతే క్షీణించిపోతుందో అప్పుడు నేను మళ్ళీ పుట్టి ధర్మాన్ని మళ్ళీ తీసుకొస్తాను. వెరీ గుడ్. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అధర్మాన్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. మంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం, చెడ్డ వాళ్ళని నాశనం చేస్తూ చేయటం కోసం నేను ప్రతి యుగంలో కూడా పుడుతూ ఉంటాను అంటారు. వెరీ గుడ్, బ్రహ్మాండంగా చెప్పావు. ఆల్ ది బెస్ట్. I'll send you certificate, medal, entire thing. Okay na? Okay, sir. Okay, good job. Very good job. Excellent. Okay.
బాయ్.